వసంతలత గాని ఎవరైనా చెప్తారా? నారాయణ గారు గాని. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 14th January 2024 ఈరోజు రమణ భాషణముల మీద మేడం గారు సత్సంగం జరిపిస్తారు. క్వశ్చన్ నెంబరు చెప్పండి. ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 347. మనస్సు అంటేనే అది అయిపోయిందేమో ఆలోచనల సముదాయం. 347 అయిపోయింది. మనసు ఆలోచన నిన్న అయిపోయింది. 348. ఆల్మోస్ట్ అంటే ఒక్కొక్క టైంలో వ్యక్తులు వస్తువులు కూడా ఒక విధమిద్ధం కానటువంటి ట్రాన్స్పరెంట్ ఫామ్ అనేది లో ఉంటారు. అంటే అలాంటి టైంలు ఉన్నాయి. మేము సీక్రెట్ డాక్టరింగ్ లో అది చెప్పారు. వ్యక్తి ఏమో అది అబ్జర్వ్ చెయ్యరు యాజ్ అవుట్ సైడ్ నుంచి. వన్ సీజెస్ టు అబ్జర్వ్ దెమ్ యాజ్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ ఈస్ ప్యాసివ్లీ కాన్షియస్ ఆఫ్ దేర్ ఎగ్జిస్టెన్స్. అంటే వాళ్ళకి ప్యాసివ్ గా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ తెలుస్తుంది అనమాట. వైల్ నాట్ యాక్టివ్లీ కాన్షియస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సెల్ఫ్ హుడ్. అంటే అప్పుడు వాళ్ళకి ఏ రకమైన సెల్ఫ్ హుడ్ తెలియదు నేను అని. అంటే కాన్షియస్ గా ప్యాసివ్ గా ఏదో తెలుస్తుంది. మనసులో ఒక డీప్ గా ఉన్న క్వైట్నెస్ ఉంటుంది. ఈజ్ ఇట్ ఎట్ సచ్ టైమ్స్ రెడీ టు డైవ్ ఇన్ టు ద సెల్ఫ్? అలాంటి టైంలో అంటే క్వశ్చన్ అడుగుతున్నారు, సెల్ఫ్ లోకి మనం వెళ్ళగలమా? ఆర్ ఈజ్ దిస్ కండిషన్ అన్హెల్దీ? ఈ కండిషనే అనారోగ్యకరమా? ద రిజల్ట్ ఆఫ్ సెల్ఫ్ హిప్నోటిజం. అంటే మనం సెల్ఫ్ హిప్నోటిజం చేసుకోవడం అనే ఆ ఫలితం అన్నది అన్హెల్దీవా? షుడ్ ఇట్ బి ఎంకరేజ్డ్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ గెటింగ్ టెంపరరీ పీస్? అంటే ఏదో తాత్కాలికమైన శాంతిని పొందడానికి ఒక మీన్స్ గా, అంటే పద్ధతిగా దీన్ని ఎంకరేజ్ చేయడమా? మరొకసారి నేను చదువుతాను. ఏమంటున్నారంటే, అంటే వస్తువులు వ్యక్తులు కూడా వేగ్ గా, అంటే క్లియర్ గా కాకుండా ట్రాన్స్పరెంట్ ఫామ్ లోని ఒక డ్రీమ్ లో ఉన్నట్టుగా ఉంటారు. వన్ సీజెస్ టు అబ్జర్వ్ దెమ్. అంటే వ్యక్తి ఏమో వాటిని అబ్జర్వ్ చెయ్యడు బాహ్యం నుంచి, కానీ ప్యాసివ్ కాన్షియస్నెస్ లో అవి ఉంటాయి. అవేమో యాక్టివ్ గాను సెల్ఫ్ హుడ్ అన్నది అక్కడ ఉండదు. ఒక రకమైన లోతైనటువంటి శాంతి ఉంటుంది మనసులో. అలాంటి టైంలో మనం ఆత్మలకి లోపలికి వెళ్ళగలుగుతామా? లేకపోతే ఈ కండిషన్ అది ఇలా సెల్ఫ్ హిప్నోటిజం అన్నది వల్ల వచ్చిన ఫలితం అన్హెల్దీవా? అయితే టెంపరరీ పీస్ కోసం ఇటువంటి స్థితిని ఎంకరేజ్ చెయ్యాలా అని అడిగాను. మహర్షి అంటున్నారు, కాన్షియస్నెస్ అనేది క్వైట్నెస్ తో పాటే ఉంటుంది మనసులో. ఇటువంటి స్థితినే మన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఏ పాయింట్ మీద అయితే ఈ క్వశ్చన్ ఫ్రేమ్ అయిందో, వితౌట్ రియలైజింగ్ దట్ ఇట్ ఈస్ ద సెల్ఫ్ ఇది అని తెలియకుండా, అప్పుడు మనకి ఏం చూపిస్తుంది అంటే ఆ స్టేట్ అన్నది స్టడీగా, స్థిరంగా ఉండదు, క్యాజువల్ గా ఉంటుంది. ఈ క్వశ్చన్ అన్నది ఏ పాయింట్ మీద ఎరైజ్ అయిందో, ఫ్రేమ్ అయిందో, ఆత్మనేమో తెలుసుకోకుండా ఆ స్థితి అన్నది ఎప్పుడు నిశ్చలంగా ఉండదు, క్యాజువల్ గా ఉంటుంది అని మహర్షి చెప్తూ, ఈ వర్డ్ డైవింగ్ అని అంటాం, అంటే లోపలికి వెళ్ళిపోవడం అన్నది అవుట్ గోయింగ్ టెండెన్సీస్ కి ఇది అప్రోప్రియేట్ గా ఉంది. మనస్సు ఎప్పుడైతే అంతర్గతంగా డైవర్ట్ అయిపోయిందో,
మన యొక్క బాహ్యమైనటువంటి వాటన్నింటికి లోతుగా అప్పుడు అది అంటే అక్కడ అప్రోప్రియేట్ గా ఉంది. ఎప్పుడైతే లోతైన ప్రశాంతత అన్నది ఉంటుందో ఈ కాష్ ఈ రకమైన కాన్షియస్నెస్ ని ఏమీ అడ్డు పెట్టకుండా, అంటే ఇక్కడ ఈ పాయింట్ ఎప్పుడైతే డీప్ గా ఉన్న క్వైట్నెస్ మనలో ఉన్నదనుకోండి, అప్పుడు ఈ కాన్షియస్నెస్ ఏ అడ్డు లేదు. అక్కడ డైవ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఇంకా లోతుకు వెళ్ళడం అనే పరిస్థితే లేదు, అవసరమే లేదు. అర్థమైందా? అంటే డీప్ క్వైట్నెస్ అన్నది ఉన్నప్పుడు మళ్ళీ డీప్ గా వెళ్ళాలి అనేది ఏమీ లేదు. ఒకవేళ ఆ స్థితి సెల్ఫ్ యొక్క స్థితిని రియలైజ్ చేయలేదనుకోండి, అప్పుడు ఆ ప్రయత్నాలు ఆ విధంగా చేయడాన్ని మనం డైవింగ్ అంటాం. రియలైజ్ చేసి మనమే లోతుగా ఉన్నప్పుడు మళ్ళీ లోతుగా వెళ్ళాల్సిందేవి లేదు. అందుకని ఆ స్థితిని రియలైజేషన్ సూటబుల్ స్థితి అని అనాలి, లేకపోతే అక్కడ మనం డైవింగ్ అనాలి. ద స్టేట్ ని ఇన్ దట్ వే, ఆ స్థితి ఏదైతే ఎఫర్ట్ టు డూ అనేది, అంటే డైవింగ్ అనే ఎఫర్ట్ అవసరమే లేదు. ఆ సెల్ఫ్ కాన్షియస్ గా ఉండడమే అన్నదే, అంటే అది సెల్ఫ్ గా మనం రియలైజ్ చేసినప్పుడు మళ్ళీ లోతుగా వెళ్ళాల్సిన అవసరమే లేదు అన్నారు. అలాంటి స్థితి అంటే సెల్ఫ్ గా రియలైజ్ చేయడం అనేది రియలైజేషన్ అనే పదానికి సరిపోతుంది. లాస్ట్ టూ ఏంటో చూద్దాం. ఈ పారాగ్రాఫ్ లో అవసరం లేనివి అన్నారు. అంటే ఏమిటని? ఇది అవసరం. దేర్ ఈజ్ ఎ డీప్ క్వైట్నెస్ ఇన్ ద మైండ్. మనసులో డీప్ గా క్వైట్నెస్ ఉంది. అటువంటి సమయంలో సెల్ఫ్ లోకి డైవ్ చేయాలా అంటే అది అవసరమే లేదు కదా. ఎప్పుడైతే సెల్ఫ్ లోనే మనం స్థిరంగా ఉన్నామంటే మళ్ళీ డీప్ డైవింగ్ అంటూ ఏమీ లేవని చెప్పారు కదా. సెల్ఫ్ హిప్నోటిజం అనే క్వశ్చనే లేదు అన్నారు. ఆ రెండు అనవసరమైనవి అన్నాయి సార్ మహర్షి. The last two questions in the paragraph are unnecessary. అంటే మళ్ళీ ఆయన ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అడుగుతున్నారు. ప్రశ్న ఏంటంటే మైండ్ ఏమో కంటిన్యూస్ గా అంటే ఫీల్ అవుతూ ఉంటుంది పక్షపాతం పిల్లల పట్ల. పాసిబ్లీ వాళ్ళ యొక్క అక్కడ ఫామ్ అనేది, ఆ ఫామ్ వల్ల మనం ఆదర్శాన్ని పెర్సోనిఫై చేస్తున్నాం, వ్యక్తీకరిస్తున్నాం. ఇలాంటి ప్రిఫరెన్స్ అంటే నా వాళ్ళను వాళ్ళ ఈ పిల్లలు ఎక్కువ, అది ఏ విధంగా మనం పోగొట్టుకోవాలి. సెల్ఫ్ ని పట్టుకోండి. పిల్లల కోసం ఎందుకు ఆలోచించడం? రియాక్షన్స్ వాళ్ళ పట్ల ఉన్న రియాక్షన్స్ కోసం ఎందుకు ఆలోచిస్తారు? సెల్ఫ్ ని హోల్డ్ ద సెల్ఫ్ అని ఆన్సర్ ఇచ్చారు. అంటే ప్రతి దానికి సొల్యూషన్ అదే, హోల్డింగ్ ద సెల్ఫ్. అది ఆన్సర్ అని చెప్పి అప్పుడు మళ్ళీ ప్రశ్న, ఈ మూడోసారి తిరువణ్ణామలై వచ్చినప్పుడు నాలో ఈగోయిజం అన్నది పెరిగిపోయింది. కొత్త క్వశ్చన్ అనేది మరో క్వశ్చన్ ఆయన అడుగుతున్నారు. ఈసారి మూడోసారి నేను తిరువణ్ణామలై వచ్చినప్పుడు అది నాలో ఈగోయిజం పెరిగిపోయింది, అందుకని మెడిటేషన్ అన్నది నాకు 349 అమ్మా. సారీ, అదే క్వశ్చన్ లో మళ్ళీ పృచ్ఛకుడు అడుగుతున్నాడు. అంటే అదే సేమ్ నెంబర్ లోనే ఇదంతా జరుగుతోంది. అర్థమైందా? ఆయన ఆన్సర్ ఇచ్చారు కదా, తర్వాత మళ్ళీ ఆయన అడిగాడు. మనస్సు పిల్లల పట్ల కొంచెం పక్షపాతంగా ఉంటుంది, సేమ్ నెంబర్ లోనే ఇవన్నీ అవుతున్నాయి. ఎందుకంటే ఆ రూపానికి ప్రాముఖ్యం ఇచ్చి అలా జరుగుతోంది అని. అప్పుడు దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే
ఆత్మని గట్టిగా పట్టుకోండి. అప్పుడు పిల్లలు వాళ్ళ ఆ రియాక్షన్స్ ఆలోచించడం ఎందుకు, అది కూడా ఆ ప్రశ్నలోది. తర్వాత ఆయన మళ్ళీ అడిగాడు. తిరువణామలైకి మూడోసారి వచ్చినప్పుడు ఇంటెన్సిఫైడ్ ద సెన్స్ ఆఫ్ ఈగోయిజం. ఈగోయిజం అన్నది నాలో ఎక్కువగా అయిపోయింది. ఆ మెడిటేషన్ అన్నది తక్కువగా, అంటే ఈజీ అయింది, అంటే కష్టమైంది. ఈస్ దిస్ అన్ అన్‌ఇంపార్టెంట్ పాసింగ్ ఫేజ్? లేకపోతే ఇదేమైనా అవసరం లేకుండా ఉన్నటువంటి స్థితా? ఇంక మించి నేను అలాంటివన్నీ, లేకపోతే అవన్నీ వదిలించుకోవాలా అని అడిగాడు. ఇదంతా ఊహాత్మకం అన్నారు మహర్షి. ఈ ప్లేస్ గాని మరొకటి గాని మీలోనే ఉంది. అలాంటి ఊహలన్నీ అంతమైపోవాలి. అప్పుడు మాత్రమే ఈ స్థలాలకి మన యొక్క మనస్సు యాక్టివిటీస్‌తో సంబంధం లేదు. మీ యొక్క పరిసరాలు కూడా మీ మీ ఉద్దేశ్యంతోటే ఉంటున్నాయి. దే ఆర్ దేర్ యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ కోర్స్. అంటే ఉన్నాయి, కానీ వాటి యొక్క ప్రభావం అనేది మనస్సు మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు వీటన్నిటికీ అతీతంగా అవ్వాలి. అందులో ఇన్వాల్వ్ అవ్వాలి అన్నాడు. అంటే ఈ సెల్ఫ్‌లోనే ఇన్వాల్వ్ అవ్వాలి. అంటే దేశ కాలాలతో సంబంధం లేదు. ముఖ్యంగా దేశము అంటే ప్లేస్. నేను లేవాలా? నువ్వు ఇక్కడే ఉందా? పర్వాలేదా? లేవడం అనంటే మళ్ళీ ఈ సెటప్. ఒక పని చేయనా? ఆ! హ్మ్. ఓకే. అయితే మళ్ళీ అదే అందులోనే కంటిన్యూ అవుతోందనమాట. ఇదంతా ఊహాత్మకమే. ఇక్కడ దేశం ఇది ఇక్కడితోటి 348 అయిపోయింది. ఈవెన్ మీ యొక్క పరిసరాలు కూడా మీ ఉద్దేశ్యంతోటే ఉన్నాయి. అంటే నాట్ ఆఫ్ యువర్ ఓన్ అకార్డ్, మీ ఇష్టంగా ఉండవు. దే ఆర్ దేర్ యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ కోర్స్. అవి ఉంటూనే ఉంటాయి. మీరు పరిసరాలకు అతీతమైన స్థాయికి వెళ్ళాలి. అంటే అలా ఆత్మలో ఇన్వాల్వ్ అయ్యి నా వీటితోటి మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నారు. అంటే ఏ పరిసరాలైనా వాటికి అతీతంగా వెళ్ళాలి. ఇది 349 క్వశ్చన్ ఏంటంటే, శంకరాస్ పాత్ టు సాల్వేషన్ త్రూ డిస్క్రిమినేషన్. అంటే వివేకం ద్వారా శంకరాచార్యుల యొక్క మార్గం ముక్తికి అని. ఏ నోట్ బై శ్రీ మహర్షి అంటూ హెడ్డింగ్ పెట్టారనమాట. బ్రాకెట్ లో ఏం రాశారంటే, ఈ విజన్ ఫాలోయింగ్ నోట్ అన్నది మిస్టర్ ఎస్ కృష్ణ ఎంఏ ఆఫ్ శ్రీ రమణ మహర్షిస్ ప్రిఫేస్ టు హిస్ ట్రాన్స్లేషన్ ఆఫ్ శ్రీ శంకరాస్ వివేక చూడామణి ఆర్ క్రౌన్ జెమ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అది ఆయన ట్రాన్స్లేట్ చేసిన బుక్ అన్నమాట. అంటే ఇన్ ద కరెంట్ ఇష్యూ ఆఫ్ ద విజన్ ఈస్ పబ్లిష్డ్. ఇది ఎక్కడి నుంచి పబ్లిష్ అయిందంటే, ఈ ఫాలోయింగ్ నోట్ అన్నది మిస్టర్ ఎస్ కృష్ణన్ ఎంఏ ఆఫ్ శ్రీ రమణ మహర్షి యొక్క ప్రిఫేస్ ఆయన ట్రాన్స్లేట్ చేశారు. శ్రీ శంకరాస్ వివేక చూడామణి అనే దాని యొక్క ప్రిఫేస్ లోంచి క్రౌన్ జెమ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనే దాంట్లోంచి తీసుకున్నారు. మొకుటం అన్నమాట. ఈ ప్రపంచంలో ప్రతి జీవి ఎప్పుడు హ్యాపీగా ఉండాలని తపిస్తూ ఉంటారు. దుఃఖం అనేటటువంటి మచ్చ నుంచి స్వేచ్ఛగా, అన్ని రకాలైనటువంటి శారీరకమైన బాధల నుంచి అన్ని అంటే విముక్తి పొందాలన్న కోరికతో, విచ్ ఆర్ నాట్ ఆఫ్ హిస్ ట్రూ నేచర్. అవన్నీ కూడా ఆయన యొక్క నిజ స్వభావం కావు. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా తనకి గ్రేటెస్ట్ ఉన్నతమైన ప్రేమ ఉండాలని, ఈ ప్రేమ అన్నది
హ్యాపీనెస్ లేకపోతే సంభవం కాదు. లోతైన నిద్రలో, ప్రగాఢమైన నిద్రలో ఏమీ లేకపోయినా ప్రతి వ్యక్తికి కూడా చాలా హ్యాపీగా ఉన్న అనుభవం ఉంటుంది. అయినప్పటికీ అజ్ఞానం అంటే సత్యం యొక్క స్వభావం యొక్క అజ్ఞానం కారణంగా, అంటే తన యొక్క ఉనికి, తన యొక్క నిజస్థితి యొక్క అజ్ఞానం కారణంగా అదే ఆనందం అయి ఉంది. జనరల్ గా ప్రజలందరూ కూడా మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ అనేటటువంటి సముద్రంలో వాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే తేలుతూ కొట్టుకుంటూ ఉంటారు. రైట్ పాత్ అన్న దాన్ని, ఏదైతే మనని హ్యాపీనెస్ కి తీసుకెళ్తుందో దాన్ని ఫర్సేక్ అంటే ఏంటి చూడాలి. వదిలేయడం లక్ష్మి. ఏంటి ఫర్సేకింగ్, వదిలేయడమేనా? వదిలేయడం, గివ్ అప్, గివింగ్ అప్, అది వదిలేయడం. నువ్వు ఎక్కడున్నావు ఇంతసేపు? ఇక్కడే ఉన్నాను, వింటున్నా. నేను ఫర్సేక్ మీనింగ్ చూసే వరకు నువ్వు చెప్పలేదు. విడిచిపెట్టడమే కరెక్ట్. అందుకని ఇవన్నీ వదిలేయాలి అంటే, ఇందులో ఏం చెప్పారంటే మళ్ళీ చెప్తాను. అంటే గ్రేటెస్ట్ లవ్ అనేది అది ఎప్పుడు కూడా హ్యాపీనెస్ లేనప్పుడు ఉండదు. అంటే ఎక్కడైతే నిజమైన ప్రేమ ఉందో అక్కడ ఆనందం ఉంటుంది, బ్లిస్ కూడా ఉంటుంది. ప్రగాఢమైన నిద్రలో అంటే సుషుప్త అవస్థలో అక్కడ ఏమీ లేకపోయినా వ్యక్తి చాలా హ్యాపీగా ఉంటాడు. మనలో మన యొక్క నిజ స్వభావం అని మనకి తెలియకపోవడం వల్ల అదే ఆనందం అయ్యింది. ప్రజలు ఏంటంటే రైట్ పాత్ అన్నదాన్ని వదిలేస్తున్నారు. ఏదైతే నిజమైన ఆనందానికి దారితీస్తుందో దాన్ని వదిలేసి ఈ ఓషన్ ఆఫ్ మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ అనే ఈ సముద్రంలో కొట్టుకుంటూ ఉంటారు. అండ్ యాక్ట్ అండర్ ద మిస్టేకెన్ బిలీవ్. ఇంకా వే టు బి హ్యాపీ అంటే హాయిగా సంతోషంగా ఉండాలంటే ఈ ఈ ప్రపంచం ఇతర ఇతర లోకాల యొక్క సుఖాలలోనే ఉంది అని తప్పుగా అనుకుంటారు. ఆత్మతత్వంలోనే నిజమైన సుఖం ఉంది అని తెలియకుండా వాళ్ళు తప్పు మార్గానికి వెళ్తారు. ఈ లోకానికి సంబంధించిన విషయాలు, అలాగే ఇతర లోకాలు, స్వర్గము ఇలాంటి వాటిల్లో సుఖం ఉందని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని అందులోంచి ఒక పాసేజ్ ని ఇచ్చారు. ఐ థింక్ మీకు అర్థం అయి ఉంటుంది. అంటే ప్రజలు ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు ఏ బాధ లేకుండా ఉండాలనుకుంటారు శారీరకంగా, అదే రకంగా ఏ రకమైన దుఃఖము లేకుండా ఉంటారని తప్పిస్తూ ఉంటారు. ఎప్పుడు ఆనందంగా ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. కానీ ఇంకా ఏమిటనుకుంటారు, నిజమైనటువంటి ప్రేమ అన్నది కావాలి అంటే అది ఎప్పుడు ఆనందంతో కలిసే ఉంటుంది. అయితే బాగా ప్రగాఢమైన నిద్రలో ఏమీ లేకుండా మనం ఏ వస్తువులు సంబంధం లేకుండా చాలా ఆనందంగా ఉంటాం. అందుకని హ్యాపీగా ఉన్న స్థితిని మనం అనుభవించాలి. అంటే అక్కడ హ్యాపీగా ఉన్న స్థితిని అనుభవిస్తున్నాం ఏమీ లేకపోయినా. అయినా సరే మనిషి తన యొక్క నిజస్థితి, తన అసలైనటువంటి సత్యాన్ని తాను తెలుసుకోకుండా అదే ఆనందం అయి ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ రైట్ పాత్ అన్న దాన్ని వదిలేసి, హ్యాపీనెస్ కి తీసుకొచ్చే రైట్ పాత్ ని వదిలేసి, ఏది రైట్ పాత్? తన నిజస్థితిని, ఆ సత్యాన్ని తెలుసుకోవడమే రైట్ పాత్. దాన్ని వదిలేసి మెటీరియల్ ఎగ్జిస్టెన్స్ అనే దాన్ని అదే మెయిన్ అని, అంటే ఈ ప్రపంచంలో మరొక ప్రపంచంలో ఉన్న వస్తువులే మనకి అంటే అవే ఆనందాన్ని ఇస్తాయని ఒక తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. అసలైన రైట్ పాత్ అన్నది అది మన యొక్క నిజస్థితిని తెలుసుకుంటే అక్కడే అనంతమైనటువంటి ఆనందం అని అది చెప్తోంది. ఇక్కడితో పాసేజ్ అయిపోయింది. అయితే ఒక సేఫ్ గైడ్ అని చెప్పి, కానీ ఎలాస్ అంటూ ఆ హ్యాపీనెస్, దుఃఖం అనేటటువంటి ఏమీ లేనటువంటి ఆ హ్యాపీనెస్ అన్నది గ్రహించలేకపోతున్నారు అందరూ. అదేంటంటే
శంకరాచార్యులు శివుడి యొక్క రూపంలో ఈ కామెంట్రీస్ అనేవి ట్రయూర్ ఇన్స్టిట్యూట్ అంటే ప్రస్థానత్రయం, వేదాంతంలో ప్రస్థానత్రయం అదేంటంటే ఈ పరమానందం యొక్క గొప్పతనం అంతా వర్ణించింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రిసైజ్ గా, ఆ స్ట్రెయిట్ పాత్, హ్యాపీనెస్ కి స్ట్రెయిట్ పాత్ ఏదైతే శివుడు ఏం చేశాడు శంకరాచార్య రూపంలో వచ్చి ఈ కామెంట్రీస్ అన్ని, అంతే కదా, భగవంతుడే మానవ రూపంలో రాశారనమాట. అందులో ఏంటంటే ఈ ప్రస్థానత్రయం, వేదాంతంలో ప్రస్థానత్రయం అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, మూడోది ఏంటి దర్శనాల, బ్రహ్మసూత్రాలు మేడం గారు, బ్రహ్మసూత్రాలు. ఓకే ఓకే. వేదాంతం విచ్ ఎక్స్టోల్ ద ఎక్సలెన్స్ ఆఫ్ దిస్ బ్లిస్, ఇక్కడ ఉన్నటువంటి పరమానందాన్ని అవి చూపిస్తున్నాయి. అందులో డిమాన్స్ట్రేట్ చేస్తున్నారంటే తన ఎగ్జాంపుల్ తన జీవితంలో చూపించారు. ఈ కామెంట్రీస్ అన్ని అంత పెద్దగా ఎవరైతే బాగా తపనతో ఉన్నటువంటి అన్వేషకులు వాళ్ళకి తక్కువగానే ఉపయోగపడుతున్నాయి. అంటే లిటిల్ యూస్ టు దోజ్ ఆర్డెంట్ సీకర్స్, ఎవరికైతే బ్లిస్ ఆఫ్ అబ్సల్యూషన్, ఆ పరమానంద స్థితి కావాలి అని తప్పిస్తున్నారో అంత ఉపయోగపడటం లేదు. బట్ హ్యావ్ నాట్ ద స్కాలర్షిప్ ఫర్ స్టడీయింగ్ దెమ్. ఒకసారి ఎక్కడో రాంగ్ అయింది. హిజ్ ఓన్ ఎగ్జాంపుల్, తన ఎగ్జాంపుల్ తో ఆయన చూపించారు. ఈ కామెంట్రీస్ అన్ని ఏదేమైనప్పటికీ లిటిల్ యూస్ టు దోస్ ఆర్డెంట్ సీకర్స్, ఎవరైతే బాగా తప్పిస్తున్నటువంటి అన్వేషకులకి అంత ఉపయోగం కాదు. హూ ఆర్ ఇంటెంట్ అపాన్ ఆ బ్లిస్ ఆఫ్ అబ్సల్యూషన్, ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి అంత ఉపయోగంగా లేవు. కానీ వాళ్ళ స్కాలర్షిప్ ఫర్ స్టడీయింగ్ దెమ్, కేవలంగా స్టడీ చేయడానికి మాత్రం కాదు. అంటే ఏంటి, మేము ఇవన్నీ చదివేసాం, ఇవన్నీ మాకు ఇంటలెక్చువల్ గా వచ్చును అనడానికి కాదు. కానీ నాకు ఈ వాక్యంలో మీనింగ్ ఏమో నాకు ఇంకొకలా వస్తుంది, కానీ మామూలుగా అనుభవించాలి అనే వాళ్ళకి ఉపయోగపడతాయి. అంటే దాన్ని అనుభవం. లక్ష్మి, ఈ మీనింగ్ ఎలా వస్తున్నదంటే నేను అనుకోవడం, అంటే ఎవళ్ళైతే చాలా కోరిక ఉంటుంది వాళ్ళకి, అంటే కానీ మీనింగ్ ఏమో ఇంకొకలాగా ఉంది, కన్స్ట్రక్షన్ లా ఉంది. అంటే అసలు సత్యం ఏమిటంటే ఎవరైతే వాళ్ళకి స్కాలర్షిప్ లేదు, చదవడానికి స్కాలర్షిప్ లేదు కాబట్టి అంత ఉపయోగంగా ఉన్నది అది. అంటే అని కానీ అసలు యథార్థం ఏమిటంటే కేవలంగా ఇంటెలెక్చువల్ గా గుర్తు పెట్టుకోవడానికి కాదు ఇది. ఎవరైతే తీవ్ర సాధకులో వాళ్ళకి ఉపయోగంగా, వాళ్ళు అనుసరించడానికి కావలసినట్టుగానే సూచనలు ఉంటాయి అని ఇందులో చెప్పారు. ఇట్ ఈస్ సచ్ యాజ్ దో దట్ శ్రీ శంకర, అంటే శంకరాచార్యులు రివీల్ చేశారు ఏంటంటే ఈ కామెంట్రీస్ యొక్క సారం అంతా షార్ట్ గాను, అందులో మన వివేక ఏమంటామంటే అది గొప్ప, అంటే ఆభరణం, క్రౌన్ జెమ్, అంటే మన యొక్క కిరీటంలో జెమ్ లాంటిదని. ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్ ద పాయింట్స్ దట్ హ్యావ్ టు బి గ్రాస్ప్డ్ బై దోజ్ హూ సీక్ అబ్సల్యూషన్, అంటే డీటెయిల్డ్ గా వివరించబడ్డాయి. ఎవరైతే ఆ పరమమైనటువంటి ప్రశాంత స్థితి, ఆత్మస్థితిని తెలుసుకోవాలనుకుంటున్నారో, అండ్ దేర్ బై డైరెక్టింగ్ దెమ్ టు ద ట్రూ అండ్ స్ట్రెయిట్ పాత్, వాళ్ళకి స్ట్రెయిట్ పాత్ ని చూపిస్తున్నారు. లెర్నింగ్ ఓంట్ డూ అంటూ మరో హెడ్డింగ్ పెట్టారు. కేవలంగా తెలుసుకుంటే చాలదు అంటే ఇక్కడ హెడ్డింగ్ ఇందాకలు ఏమిచ్చారు, సేఫ్ గైడ్. సేఫ్ గైడ్ ఏంటి అంటే ఆచరణాత్మకంగా ఉన్న వాళ్ళకి సూచనలు వస్తాయి. అదే విధంగా లెర్నింగ్ కేవలంగా తెలుసుకుంటే చాలదు. శంకర ఓపెన్స్ ద థీమ్, దీన్ని ఎలా చెప్తున్నా అంటే బై అబ్జర్వింగ్ దట్ ఇట్ ఈస్ హార్డ్ ఇండీడ్ టు అటైన్ హ్యూమన్ బర్త్, అంటే మానవ జన్మే చాలా దుర్లభమైనది. అందుకని హ్యావింగ్ అటైన్డ్ ఇట్, అది వచ్చిన తర్వాత వ్యక్తి తను ఆత్మసాక్షాత్కారానికి, ఆ పరమానంద స్థితికి ప్రయత్నించాలి. దాన్నే మనం లిబరేషన్ అని కూడా అంటాం. అది విచ్ ఈస్ వెరీలీ ద నేచర్ ఆఫ్ వన్స్ బీయింగ్, అది వ్యక్తి యొక్క అసలైన స్వభావం. బై జ్ఞాన ఆర్ నాలెడ్జ్ అలోన్, అసలు యాక్చువల్ గా అది సహజ స్థితి. జ్ఞానం వల్ల
ఈ మనం ఈ పరమానందం అన్నది బై జ్ఞాన ఆర్ నాలెడ్జ్ అలోన్ ఈస్ దిస్ బ్లిస్ రియలైజ్. అంటే జ్ఞానం వల్ల మాత్రమే ఈ పరమానందాన్ని పొందగలం. అండ్ జ్ఞాన ఈజ్ అచీవ్డ్ ఓన్లీ త్రూ విచార. ఈ జ్ఞానం అన్నది విచారం వల్ల, అలాగే అంటే స్టడీగా నిశ్చలమైన ఎంక్వైరీ వల్లే మనం దీన్ని, విచారం అన్నా ఎంక్వైరీ అన్నా ఒకటే, మనం సంపాదించగలం. ఈ మెథడ్ ఏ విధంగా విచారణ చెయ్యాలి అనేది తెలుసుకోవాలంటే శంకరాచార్యులు ఏమంటున్నారు, గురువు యొక్క కృప ఉండాలి అండ్ అంటే ఫేవర్ ఉండాలని. అండ్ ప్రొసీడ్స్ టు డిస్క్రైబ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద గురు, అంటే ఆ గురువు యొక్క లక్షణాలు ఎలా ఉండాలని చెప్తూ, అండ్ హిస్ శిష్యుడు ఏ విధంగా ఉండాలి, అండ్ హౌ ద లేటర్ షుడ్ అప్రోచ్, అంటే శిష్యుడు గురువుని ఎలా సమీపించాలి, ఎలా సేవ చేయాలి తన గురువుకి. ఆయన ఇంకా ఏం ఎంఫసైజ్ చేస్తున్నారంటే ఆ ముక్తి అనే పరమానంద స్థితిని పొందడానికి వన్స్ ఓన్ ఇండివిడ్యువల్ ఎఫర్ట్ ఈజ్ ఎన్ ఎసెన్షియల్ ఫ్యాక్ట్. వ్యక్తి తన యొక్క వ్యక్తిగతంగా చేసే ప్రయత్నం చాలా ముఖ్యమైనది. కేవలంగా పుస్తకాల నుంచి తెలుసుకుంటే ఈ పరమానందం అన్నది మనం పొందలేము. అంటే ఓన్లీ త్రూ ఎంక్వైరీ ఆర్ విచారం ద్వారాను, విచ్ కన్సిస్ట్ ఆఫ్ శ్రవణ, అందులో శ్రవణం కూడా ఉంది, ఆర్ డివోటెడ్ అటెన్షన్ టు ద ప్రిసిప్ట్స్, మనం చదివిన వాటి పట్ల శ్రద్ధ భక్తి ఉండాలి. అంటే మనం చదివి వాటిని ఏదో వదిలేయకుండా గురువు చెప్పినటువంటి బోధల పట్ల శ్రద్ధతో మననం చేసుకుని వాటిని బాగా అంటే డీప్గాను వాటిని అది ధ్యానం చేసి నిధిధ్యాసన అంటారు. అప్పుడు మనం స్టడీ పాయిజ్ ఇన్ ద సెల్ఫ్, అప్పుడు మాత్రమే మనం ఆత్మతత్వంలో మనం ఉండగలము. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, నిరంతరాయంగా అంటే మనకి ఏంటంటే విచారణ అన్నది చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారు. తర్వాత మనకి అనంతమైన శ్రద్ధ ఉండాలి గురువు చెప్పిన ప్రతి వాక్యం పట్ల. అంటే మనం ఏంటంటే విమర్శనాత్మక దృష్టి వదిలేయాలి. ఆ అనుభవంతో చెప్తున్న పదాన్ని, మాట ప్రతి పదానికి మనం విలువ ఇవ్వాలి. అప్పుడు అది మనం నిధిధ్యాసనలతో, శ్రవణం మననం నిధిధ్యాసనలతో అప్పుడు మనం ఆత్మతత్వాన్ని నిరంతరంగా స్టడీగా పొందగలం. అంటే దాంట్లో మాటలకి పొందగలం, అందులో ఉంటాం మనం అని రాసి ఉంది. అలాగే ఇంకా 3 పాత్స్, 3 మార్గాలు అని మళ్ళీ చిన్న హెడ్డింగ్ పెట్టి చెప్తున్నారు. ఈ 3 శరీరాలు భౌతిక, సూక్ష్మ, కారణ శరీరాలు అన్నవి నాన్ సెల్ఫ్, అవేమో సత్యం కాదు. ఆత్మ లేకపోతే నేను అన్నది వీటన్నిటికంటే వేరేగా ఉంది. అజ్ఞానం కారణంగా మనకేమో సెల్ఫ్ లేకపోతే నేను అనేది ఏదైతే సెల్ఫ్ కాదో అది మనం అనుకుంటున్నాం. అంటే మనకు అజ్ఞానం కారణంగా శరీరం నేను, మనస్సు నేను అనుకుంటున్నాం. ఇది నిజానికి బంధం అయిపోతుంది. ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానం బంధాన్ని తీసుకొస్తోంది. నాలెడ్జ్ ఏం చేస్తోందంటే ముక్తిని తెస్తుంది. ఈ గురువు నుంచి ఇది తెలుసుకోవడాన్ని మనం శ్రవణము అంటారు. ఈ 3 శరీరాలని మనం రిజెక్ట్ చేసేసి 5 మనకి భౌతిక, వైటల్ అంటే అదేంటంటారు మనకి శాస్త్రాల్లో హిందూ ధర్మంలో అవి ఏంటంటే కామమయ అన్నది లేదేమో గాని భౌతిక శరీరం అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు అంటారు. ఇవి ఈ 5 షీట్స్ ని కూడా మనం వీటిని కాదని, నాటై ఇవి నేను కాదు అని తెలుసుకుని సూక్ష్మమైన ఎంక్వైరీతో నేనెవరు అని బాహ్యంగా అడగడం కాదు, సూక్ష్మమైన ఎంక్వైరీతో మనం తెలుసుకుని సెంట్రల్ బ్లేడ్ ఆఫ్ గ్రాస్ ఈజ్ డెలికేట్లీ డ్రాన్ అవుట్ ఫ్రమ్ ఇట్స్ వరల్డ్, అంటే అక్కడ అక్కర్లేని చిన్న వెంట్రుక వాసంత ఆలోచన కూడా తీసేయాలి. ఏదైతే ఈ బాడీస్ కి అండ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ as one and universal in the heart,
యాజ్ అహం ఆర్ ఐ అంటే నేను కాను అనే దాన్ని వెంట్రుక వాసు అంతటి కూడా అది తీసేయాలి. అప్పుడు మనం ఆత్మతత్వంలో వినే అప్పుడు మనకి ఇది త్వం ఇన్ ద స్క్రిప్చర్స్ లో మనకి ఏం చెప్పారు, తత్వమసి నువ్వు అదయ్యున్నావు అంటే నేను ఈ బాడీని అనే చిన్న లాంటి ఐడెంటిఫికేషన్. ఈ 5 కోశాలు ఉన్నాయి కదండి, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు ఏది నేను కాను అని దానిలోంచి బయటపడినప్పుడు ఆత్మతత్వం అన్నది అంటే ఏమాత్రం వెంట్రుక వాసంతైనా సరే ఇంకా బాండేజ్ ఉన్నా సరే అది కూడా తీసి పారేయాలి. అప్పుడు నీవు అది అయి ఉన్నావు. ఈ ప్రాసెస్ అనేది చాలా సూక్ష్మతరమైన ఎంక్వైరీ వల్ల లేకపోతే మనన అనేది అంటే వల్ల సంభవం. అంటే ఏంటంటే మనం ఎంతో జాగ్రత్తతో అతి సూక్ష్మమైనటువంటి వాటిని కూడా తీసి పారేస్తే అప్పుడు ఆ ఆత్మతత్వం నేనై ఉన్నాను అని అది తత్వమసి అనేది అనుభవంలోకి వస్తుంది. ఇది ఒక హెడ్డింగ్ లో చెప్పారు. ఇక్కడికి ఆపుదామా లేకపోతే సౌందర్యం అన్నది అలా కొన్ని కొన్ని ఉన్నాయండి. అది మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఇవాళ బ్యూటిట్యూడ్ అని ఇంకొకటి ఇచ్చారు. అంటే అది చదివేనా లేకపోతే బ్యూటిట్యూడ్ సౌందర్యం విషయంలో అంటే రూపనామాలతో ఉన్నది అది సత్ లేకపోతే బ్రహ్మన్. ఆ రెండు వేరు కాదు. అంటే ఇట్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్ ఈస్ రిజెక్టెడ్ as సచ్ అండ్ ఇట్స్ affirmed as నథింగ్ ఎల్స్ బట్ బ్రహ్మన్. అంటే రూపనామాలతో ఉన్నది కూడా అది బ్రహ్మన్ మాత్రమే అని రూపానికి నామానికి ప్రాముఖ్యం ఇవ్వకుండా దాని వెనకాల ఉన్న బ్రహ్మతత్వాన్ని మనం ఎప్పుడు కూడా దాని మూలమైన దాన్ని చూసుకోవాలి. అంటే ఆ రూపనామాల్ని రిజెక్ట్ చేసేసి దాని లోపల ఉన్న బ్రహ్మతత్వాన్ని చూడాలి. ఇన్స్ట్రక్షన్ బై ద గురువు ఇచ్చినటువంటి ఆ సూచనలన్నీ డిసైపుల్ మహావాక్యాలు అవేవైతే మహావాక్యాలు ఇస్తున్నారో తత్వమసి అంటే నువ్వు ఆ సుప్రీం సెల్ఫ్ అయి ఉన్నావు. ఈ ఉపదేశం అన్నమాట. అది మనం జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే ఇది వినిసి అలా కాకుండా గురువు చెప్పినప్పుడు ఉన్న శ్రద్ధని బట్టే అది మనం రియలైజ్ చేయగలం. డిసైపుల్ అనే అంటే శిష్యుడు ఆత్మ అహం బ్రహ్మం అనే దాంట్లో ఉన్న సౌందర్యాన్ని ఆయన అందులో కలిసి అనుభవిస్తాడు. ఆ పరమాత్మ తత్వమే నేను అని. ఏదేమైనా ఈ గత వాసనలు మనస్సుకు సంబంధించినవన్నీను పైకి వస్తూనే ఉంటాయి. అవి చాలా బలీయంగా ఉంటాయి. ఫామ్ అండ్ రూపం అనేది మనకు ఒక అబ్స్ట్రక్షన్ గా ఉంటుంది. అంటే ఆ సౌందర్య స్థితి పొందకుండా మనని నిజానికండి మనం భౌతిక ప్రపంచంలో అడ్డుతున్నవన్నీ రూపనామాలే. ఆ రూపము నామమే నేనని పట్టుకుంటున్నాం. అందుకే మనం అసలైనటువంటి ఆ సౌందర్యమైన ఆత్మస్థితి